శ్రీ పరాభవనామ సంవత్సరంలో పరాభవాలు ఎదురు కాకుండా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి, కొన్ని విపత్తుల నుండి బయటపడడానికి కొన్ని పరిహార క్రియలు చెప్పడం జరుగుతుంది. దయచేసి వీక్షకులు గమనించే ప్రార్థన. మేషం, వృషభం, మిథునం ఈ మూడు రాశుల వారు కూడా నిమ్మకాయ లేదా దబ్బకాయతో పులిహార చేసి, మేషం, వృషభం, మిథున రాశుల వారు ఈ మూడు రాశుల వారు కూడా నిమ్మకాయ లేదా దబ్బకాయతో పులిహార చేసి దేవుడికి నివేదించి పంచిపెట్టించడం చాలా మంచిది. అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, కన్యరాశి వారు కూడా ఈ మూడు రాశుల వారు కూడా దద్దోజనం చేసి భగవంతుడికి నివేదించి పంచిపెట్టడం చాలా మంచిది. తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఈ మూడు రాశుల వారు కూడా మిరియాలు వేసిన కట్టుపొంగలి చేసి భగవంతుడికి నివేదించి పంచిపెట్టడం మంచిది. అలాగే మకరం, కుంభం, మీనరాశుల వారు ఈ మూడు రాశుల వారు కూడా సుమారు ఒక 5 లీటర్లు వాటర్ తీసుకుని దానికి సరిపడా బెల్లం వేసి ఒక 10 యాలక్కాయలు, 10 మిరియాలతో చేసిన పానకం శివాలయంలో శివుడికి నివేదన చేసి పంచిపెట్టడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఇప్పుడు మనం నివేదన చేయవలసిన కార్యక్రమాలు శనివారం, ఆదివారం, సోమవారాల్లో చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ గమనించి వలసినదిగా నా ప్రత్యేకమైన ప్రార్థన, విన్నపం. కాబట్టి ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరువ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.